ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎమ్మెల్యేపై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. బెంగుళూరు రాజరాజేశ్వరి నగర్లో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం పై కోడిగుడ్డులో దాడి చేశారనమాట. బుధవారం ఆర్ఆర్ నగర్ పరిధిలో లక్ష్మీదేవి నగర్ వార్డు బీజేపీ కార్యాలయం వాజ్పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి చేశారు. నందిని పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మునిరత్నంపై రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఇక స్థానిక కాంగ్రెస్ నాయకురాలు కుసుమ ఆమె తండ్రి హనుమంతరాయపలు కుట్ర పన్నారని డీసీఎం అనగా డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే శివకుమార్ నన్ను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వేరించారని ఆరోపించారు. 150 మందిని అనుచరులు ఒకసారిగా దాడికి దిగారన్నారు. బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు పోలీసులే లేని పక్షంలో హతమార్చేవారన్నారు. వారి దాడి వెనుక కుట్ర ఉందన్నారు. రాష్ట్రానికి జరిగిన అవమానం. ఇక ఎమ్మెల్యే మునిరత్నం పైన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర తీవ్రంగా ఖండించారు. ఇది మునిరత్నంకు జరిగిన అవమానం కాదని రాష్ట్రానికి జరిగిన అవమానం అన్నారు. ఇక ఇటువంటి దాడుల వెనుక ప్రత్యర్థులు